ఆగస్టు 27న వినాయక చవితి. అయితే కర్కాటక రాశి వారు ఈ వస్తువుని మాత్రం వినాయక చవితిలోపు ఎవరికీ ఇవ్వకండి. ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం మీరు ఏరుకోరి కష్టాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఈ ఒక్క విషయం మాత్రం మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం మీరు ఎనలేని కష్టాలు పాలవుతారు. కాబట్టి ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకండి. ఆ వస్తువు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలంటే మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి ఈ పండుగలోపు మీరు ఈ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలు ఎవరికీ ఇవ్వకండి. సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అదేనండి లవంగాలు, యాలకులు ఇటువంటివి. ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ కూడా ఇవ్వకూడదు. ఒకవేళ మీరు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి పంపించినట్లే అవుతుంది. తద్వారా మీరు కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా ఉత్తమం. అది మీకు చాలా మంచిది. అంతేకాని మొహమాటానికి పోయి మీరు కనుక లవంగాలు, యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అలాగే కుటుంబ సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పగిలిపోయిన, విరిగిపోయిన దేవుడు పటాలు, చిరిగిపోయిన పాత బట్టలు, పగిలిపోయిన అద్దం, ఆగిపోయిన గడియారం, ఇటువంటి వస్తువులన్నీ కూడా ఈ పండగలోపు ఇంట్లో ఉంటే అవన్నీ తీసి పడేయండి. ఇవి ఉండడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇవి బయట పడేస్తే మీకు అలక్ష్మి తొలగిపోతుంది. తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి ఆర్థికంగా మీరు లాభపడతారు. అలాగే విరిగిపోయిన వాటిని వెంటనే మార్చేయాలి. ఎందుకంటే ఇలాంటి విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా లాక్కుంటూ ఉంటుంది. అందువల్ల మనకి ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. మనం ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించం, కానీ వాటి వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో విరిగిపోయినవి ఏవైనా ఉంటే వాటిని వెంటనే మార్చుకుంటే సరిపోతుంది. అలాగే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచకూడదు. వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి. ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.